హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోమేష్ వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మనము నట్స్టన్ ఫామ్కి వచ్చినాము. ఈ నట్స్టన్ ఫామ్ వచ్చేసి మనకి సియాటల్లో సౌత్ సైడ్ ఉంటుంది. బట్ యూజువల్గా అయితే చాలా మటుకు అందరూ రోజ్ గార్డెన్, ఇది వచ్చేసి నార్త్లో ఉంటుంది. సియాటల్ నుంచి నార్త్ సైడ్లో రోజ్ గార్డెన్ మౌంట్ వెర్నాన్లో ఉంటుంది అనమాట. చాలామంది అక్కడికే వెళ్తూ ఉంటారు. సో మేము అక్కడికి వెళ్తాము ఎప్పుడు, బట్ ఈసారి కొత్త ఫామ్ ఒకటి ఫిగర్ అవుట్ చేద్దాము, ఎందుకు ఇక్కడికి వెళ్ళొద్దు అన్నట్టు అనుకున్నాము. నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి ఈ ఫామ్ చాలా దగ్గర అవుతుంది అండ్ కాస్ట్ కూడా వచ్చేసి సిమిలరే ఉంటుంది. అక్కడ 23 ఉంది, ఇది $18 $19 ఉందన్నమాట ఎంట్రన్స్ టికెట్ ఇది. బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ తులిప్స్, సో ఎక్స్ప్లోర్ చేయడానికి కొత్త ప్లేస్కి వస్తే చాలా బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ కానీ అవన్నీ ఉన్నాయి. మనం చెక్ చేయాలనుకుంటే ఓన్లీ తులిప్ గార్డెన్ అంటే ఏంది, ఓన్లీ తులిప్సే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తులిప్స్ ఉంటాయి అండ్ మ్యూజిక్లో ఫొటోస్ బ్లా 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 ఎక్సెట్రా అలా జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా ట్రాక్టర్లో మనకి ట్రైన్ అవి ఉంటాయి కదా, బోగీలు ఉంటాయి కదా, అలా బోగీలో పెట్టి తీసుకొని వెళ్తున్నట్టు భలే చూడడానికి మంచి ఇంట్రెస్టింగ్ ఫన్గా ఉందన్నమాట. ఇలా దీంట్లో కూర్చోబెట్టి మనం తులిప్స్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ చాలా మటుకు కాలేజ్ క్రౌడ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఎవరు గ్రాడ్యుయేషన్ ఫోటోషూట్కి వచ్చినారు. ఇక్కడ చూస్తే సిమిలర్, దెర్ ఈస్ నో డిఫరెన్స్. మనకి రోజ్ గార్డెన్లో ఎలా అయితే తులిప్స్ ఉంటుందో ఇక్కడ కూడా సిమిలర్గానే ఉంది తులిప్స్. బట్ ఏంటంటే అది చాలా లార్జర్ ఎకర్స్లో ఉంటుంది. ఇది కొంచెం చిన్న, ఇది ప్రాబ్లీ 5-6 ఎకర్స్ అనుకుంటాం, ప్రాబ్లీ అక్కడ 20 ఎకర్స్ ఉండొచ్చు రఫ్లీ. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్ ఉన్నాయి చాలా మటుకు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇట్లా ఉయ్యాల ఉంది అండ్ చాలామంది ఉయ్యాలలో కూర్చొని బ్యాక్గ్రౌండ్ తులిప్స్తో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇట్లా ప్రాపర్టీస్కి చాలా డిఫరెంట్గా ఉంది ఈ పర్టికులర్ నట్స్టన్ ఫార్మ్స్. ఒకవేళ మీరు సౌత్ సైడ్ ఉంటే మాత్రం అంత దూరం వెళ్ళాల్సి 2-3 అవర్స్ డ్రైవ్ చేసి వెళ్ళాల్సిన నెసెసిటీ లేకుండా ఇది మనం ఫిగర్ అవుట్ చేసినాము. ఇది కూడా ట్రై చేయండి. సో డెఫినెట్లీ యూ గైస్ విల్ లవ్ ఇట్. ఎందుకంటే జస్ట్ సౌత్ సైడ్లో ఉన్న వాళ్ళకి 5-10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడికి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కిడ్స్తోని వస్తే మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది. కిడ్స్తో వస్తే వాళ్ళకి కిడ్స్ ఈజీగా ఒక 6-8 అవర్స్ ఈజీగా ఎంజాయ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి చిన్న ఫామ్ కాబట్టి మన కోళ్ళు కానీ మేకలు కానీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ సైకిల్ది చూస్తున్నారు కదా, ఇది కైండ్ ఆఫ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ దగ్గర వచ్చి సైకిల్ మీద కూర్చొని చాలామంది ఫోటోషూట్ చేసుకుంటున్నారు. అలా ఇట్లా ప్రాపర్టీస్కి మంచిగా డిఫరెంట్గా స్కోప్ ఉంది ఇక్కడ. అండ్ అదనే కాదు, మనము ఇంకా లెఫ్ట్ సైడ్ ఇట్లా సరౌండింగ్స్ మొత్తం చూడండి. ఈ సరౌండింగ్ ఇది మొత్తం తులిప్స్ గార్డెన్ ఇక్కడ చూడండి. ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్. మళ్ళీ ఆ పైన మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఆ మౌంటైన్స్ పక్కన మళ్ళీ బోనీ లేక్ అనుకుంటుంది, దాని బ్యాక్ సైడ్ బోనీ లేక్ ఉంటుంది. సో మంచి సిటీ మధ్యలో మంచిగా ఫామ్ పెట్టుకున్నారు వీళ్ళు. అండ్ చిన్నపిల్లలకి జెమ్ కలెక్షన్ అని ఉంది. జెమ్ కలెక్షన్స్ మనం ఎంట్రన్స్లోనే టికెట్ తీసుకునే దగ్గరనే జెమ్ కలెక్షన్ కావాలనుకుంటే ఇంకో $10 ఎక్స్ట్రా పెడితే జెమ్ కలెక్షన్స్కి ఒక ప్యాకెట్ ఇస్తారు. వాటర్లో వేసుకొని అది కూడా వీళ్ళు పిల్లలు ఫన్గా అది కూడా ఓపెన్ చేసి దాంట్లో జెమ్స్ ఏమోనాయని తీయచ్చు వాటర్లో. వాళ్ళకి కిడ్స్కి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట. సో టికెట్లో మనము $10 ఎక్స్ట్రా ఇస్తే ఇక్కడ మనం 10 స్టెమ్స్ తీసుకోవచ్చు. 10 స్టెమ్స్ వద్దు అనుకుంటే ఇక్కడికి వచ్చి మనము $5కి 5 స్టెమ్స్ కూడా తీసుకోవచ్చు. మేము $10 ఇచ్చేసి 10 స్టెమ్స్ తీసుకున్నాము. సో మనకి నెసెసిటీ బట్టి మనం ఎన్ని కావాలంటే అవన్నీ తీసుకోవచ్చు. బట్ అగైన్ ఏమవుతుందంటే ఇవి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ వరకు ఉండవు కాబట్టి మేము 10 అయితే తీసుకున్నాము. 10 తీసుకొని మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ స్టెమ్స్ తీసుకొని వెళ్ళొచ్చు. సో మేము 10 తీసుకొని ఇంటి దగ్గర తీసుకొచ్చి కాస్కోలో మట్టి కొని ఆ మట్టిలో పెట్టేసాము ఆల్రెడీ. చూడాలి అవి ఎలా ఉంటాయి, వస్తాయా రావా అనేసి. బట్ అయితే ఇప్పుడైతే ఆల్రెడీ ఫ్లవర్ ఉంది, తులిప్ ఉంది కాబట్టి పెట్టినాము. సో బాగానే అయితే ఉంది ఫర్ నౌ. అండ్ ఇలాగ ఇక్కడ చూస్తున్నారు కదా, కార్న్ పిట్ ఉంది. సో బేసిక్గా మనం మొక్కజొన్నలు ఉంటాయి కదా, మొక్కజొన్న మొత్తం పైన అన్ని మిషన్లో వేసి తీసేసి ఇక్కడ డ్రై చేసి పెట్టారనుకుంటా. పిల్లలకైతే కేక్ అసలు ఫుల్ ఫన్. పిల్లలు మొత్తం అక్కడ
పేరెంట్స్ అందరూ తులిప్ దగ్గర ఉంటే పిల్లలు మొత్తం ఈ కాన్పిట్లో ఉంటున్నారు. కానీ ఫుల్ ఎండ ఉంది. ఆ ఎండలో కూడా ఫుల్ పిల్లలైతే ఆడుకుంటున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి మళ్ళీ మనకి ఇంకొక రైడ్ కోసం అనమాట. సో ఇక్కడ హార్స్ రైడ్ ఉంటుంది, జాన్ డియర్ది ఒక రైడ్ ఉంటుంది, అండ్ కౌ రైడ్ ఒకటి ఉంటుంది. అంటే కౌ షేప్లో ఉంటుందన్నమాట. ఇది మన దాంట్లో కూర్చొని ఈ ట్రాక్టర్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి హార్స్ది అనుకుంటా, హార్స్ ఉంది, జాన్ డియర్. టోటల్గా 3 ఉన్నట్టున్నాయి ఇక్కడ మొత్తము. సో మేము జాన్ డియర్ది చేసాము. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హార్స్ది. సో ఇలా 2 చేసాము. కానీ మస్తు ఫన్ ఉండే ఇది. సో మంచిగా ఫన్ అనిపించింది చేస్తుంటే. ఇది రైడ్స్ చాలా బాగున్నాయి ఇలా చేయడము. ఎందుకంటే యూజువల్గా తులిప్స్లో మనకి ఓన్లీ గార్డెన్కి వెళ్తాము, ఫ్లవర్స్ తులిప్స్ తీసుకుంటాము, ఫొటోస్ దిగుతాము, వచ్చేస్తాము. దట్స్ వాట్ యూజువల్లీ వి డూ. ఇది వచ్చేసి ఇక్కడనేమో జాన్ డేర్లో చూడండి, అంటే మంచిగా అనిపించండి అనమాట. అలా మనం పెట్టిన మనీకి వర్త్ అనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే. సో మీరు ఇటు సైడ్ ఉంటే సౌత్ సైడ్ ఉంటే మాత్రం తప్పక ట్రై చేయండి. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ప్రతిసారి సేమ్ దగ్గరికి వెళ్ళడం కంటే డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవుట్ మై వ్లాగ్.